ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ప్రత్యేకమైన ప్రవచన వాక్ ఉంది. సో కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ ప్రవచన వాక్ ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. స్వస్థత, అద్భుతాలు, మాత్కార్య, పరిశుద్ధాన్ని జరిగించాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఈ ప్రవచన వాక్ వినండి. 72 గంటల్లో నీకు జరిగేటువంటి అద్భుతం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేశాను. ఎస్ ప్రభా, ప్రజల జీవితాల్లో ఏ కార్యం చేయబోతున్నావు, నీ మహిమను ఏ విధంగా చూపించబోతున్నావు, వాళ్ళు ఎలా దర్శించబోతున్నావు ప్రార్థన చేసినప్పుడు ఈ ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే 72 గంటల్లో నీకు జరిగే అద్భుతాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా రిసీవ్ టైప్ చేయండి. సో ఈ క్షణం నుంచి 72 గంటల సేపు ప్రార్థన చేసుకోండి. ఈ 72 గంటల్లో నీకు అద్భుతం జరగబోతుంది, నీకు కార్యం జరగబోతుంది, నీ పరిస్థితి మారబోతుంది. దేవుడు దర్శించబోతున్నాడు. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవచనం దయచేసి ఆదికాండం 18:17 దేవుడు సెలవిస్తున్న అబ్రాహాముతో సెలవిచ్చే మాట ఏంటంటే, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యమును అబ్రాహామునకు దాచేదనా. దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఏ కార్యం అయితే చేయబోతున్నాను అబ్రాహ్మ, నీకు దాస్తానా, నీకు దాచను, నీకు బయలుపరుస్తున్నాను, నీకు తెలియచేసి ఈ కార్యం చేస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో అలాగే 72 గంటల్లో దేవుడు చేసే అద్భుతం ఏందో నాకు బయలుపరిచాడండి. సో ప్రార్థన చేసుకుని ప్రత్యేకంగా 72 గంటలు ముయ్యబోతుండగా అది ప్రత్యేకంగా ఆదివారంతో 72 గంటలు ముగియబోతున్నాయి. సో కాబట్టి ఈ వచ్చే ఆదివారం అది ఆగస్టు 31వ తారీఖు ఉంటుంది. అది ఈ మాసంలో చివరి రోజు అండి, అది చివరి రోజు ఈ మాసంలో. సో కాబట్టి ఆ రోజుతో 72 గంటలు ముగిసిపోతుండగా పరిశుద్ధాత్మ తెలియజేసాడు. ఎవరైతే సికింద్రాబాద్ బేతల్లో చేర్చుకోవచ్చు, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో, వారిని స్తుతిస్తారో, ఆ రోజు 72 గంటలు ముగిసిపోతుండగా నీకు అద్భుతం చేస్తాను, నీకు మేలు చేస్తానని, దర్శిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. మీరు సికింద్రాబాద్, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నా కానీ ఈ వచ్చే ఆదివారం అనగా లాస్ట్ రోజు ఆ రోజు. సో ఆ రోజు 9 గంటలకు ఉదయం మొదటి ఆరాధన ఉంటుంది, సాయంకాలం 5 గంటలకు రెండో ఆరాధన ఉంటుంది. ఈ 2 ఆరాధనలు ఎవరైతే పాల్గొంటారో, స్తుతిస్తారో, ప్రభుని ఆరాధిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ కుటుంబంలో ఉన్న మంత్రశక్తుని కాల్చేయబోతున్నాడు. నీకు అద్భుతం జరగబోతుంది. సో కాబట్టి ఆదివారం 72 గంటలు ముగిసిపోతున్నాయి. అలాగే ఈ ఆదివారంతో ఈ మాసం కూడా ముగిసిపోతుంది. సో కాబట్టి ఈ మాసాన్ని నువ్వు నిరుత్సాహంతో ముగియొద్దు, నిరాశతో ముగియొద్దు, నా జీవితంలో ఏం కాలేదని చెప్పేసి నువ్వు ఆ బాధతో ముగియొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాసాన్ని మూసే లోపల ఆ రోజు లాస్ట్ రోజు ఉంటుండగా దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు. సో కాబట్టి ఏ కార్యం కోసం నువ్వు చూస్తున్నావో ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు స్వస్థ కోసం చూస్తున్నావు, జరగబోతుంది. అప్పు నుంచి విడుదల కోసం చూసినా జరగబోతుంది. దేవుని చిత్తం కోసం చూసినా అది నీకు జరగబోతుంది, బయలుపరచబోతున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. సో ప్రార్థన చేసుకోండి. ఈ ఆదివారంతో 72 గంటలు ముగిసిపోబోతున్నాయి. ఈ ఆదివారంతో ఈ మాసం కూడా ముగిసిపోబోతుంది. సో కాబట్టి 72 గంటలు మూసేలోగా ప్రత్యేకంగా ఆదివారం నాడు ఈ మాసం మూసే లోపల నీకు అద్భుతం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఈ ప్రోత్సాహం ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు, నాకు ఈ కార్యం జరగాలి, ఈ మేలు జరగాలని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. దేవుడు దర్శించబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. సో నీ స్థితి మారబోతుంది. సో స్థలం ఏంటంటే బేతల్ చర్చ్, చిలికల్ బిల్డింగు, శాంతినగర్ కాలనీ, బాలాజీ నగర్, కోలఫారం బస్ స్టాప్, యాప్ర, సికింద్రాబాదు. గూగుల్ మ్యాప్లో బేతల్ చర్చ్ అంటే టైప్ చేస్తే లొకేషన్ వస్తుందని. వివరాల కోసం కింద నెంబర్ కూడా కాల్ చేయండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాసం ముగిస్తుండగా నేను దర్శించబోతున్నాడు, నీ స్థితి మారబోతుంది, నీకు ప్రోక్షమాకు వస్తుంది. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు దర్శించబోతున్నాడు. నువ్వు మార్పుతో రాబోతున్నావు, నువ్వు కార్యం నీకు జరుగుతుంది, నువ్వు సాక్ష్యంతో రాబోతున్నావు. సో కాబట్టి ఈ ప్రోక్షణ వీడియో షేర్ చేయండి, మీ స్నేహితుల మందులకు షేర్ చేయండి. సండే సర్వీస్ వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. దేవుడు దర్శించబోతున్నాడు, నీ స్థితిగతి మారబోతుంది. గాడ్ బ్లెస్ యూ.